శ్యామ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆలస్యానికి మన్నించమని కోరుకుంటూ, రజాకార్ ఈ చిత్రంలో ఒక బతుకమ్మ పాట రాయడం జరిగింది. చరిత్రలో జరిగిన ఒక అత్యంత హృదయ విదారకమైన ఒక సంఘటనకి అక్షర రూపాన్ని ఇచ్చే అవకాశాన్ని నాకు అన్న యాట సత్యనారాయణ కల్పించాడు. ఆ పాట ఇప్పటికే జనాలు చాలా ఆదరించారు. నాకు సినిమా రంగం నుంచి కాదు, బయట మేధావుల దగ్గర నుంచి, మిగతా సామాన్య జనం దగ్గర నుంచి కూడా అత్యద్భుతమైన ప్రశంసలు కూడా వచ్చాయి. దానికి మరొకసారి యాట సత్యనారాయణకి, ప్రొడ్యూసర్ నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యాట సత్యనారాయణ గురించి చెప్పాలి. తెలుగు చలనచిత్ర రంగంలో యాటన్న తెలుగు చలనచిత్ర రంగంలో ఈ చిత్రం నుంచి యాట వేట మొదలైందని చెప్తా నేను. ఎందుకంటే నేను సినిమా రంగంలో అప్పుడే అడుగుపెట్టి నా కెరీర్లో నేను ఇంకా నిలదొక్కున్న టైంలో నుంచి నాకు మంచి మిత్రుడు, అన్న, శ్రేయోభిలాషి, మంచి గైడ్లైన్స్ ఇస్తూ, నాకు అన్న బిఫోర్ మ్యారేజ్ నుంచి ఒక ఫ్రెండు, మంచి గైడ్గా ఉండి అన్ని రకాలుగా నాకు మంచి మంచి సలహాలు ఇచ్చేవాడు. లేట్గా వచ్చాడు కానీ లేటెస్ట్గా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ముందు ముందు ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తాడు. అన్న, మా యాట సత్యనారాయణకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే బీమ్స్ గురించి మాట్లాడాలి. నా మిత్రుడు, సంగీత దర్శకుడు. ఈ సినిమాలో పాటలే కాకుండా ఆర్ఆర్ కూడా అత్యద్భుతంగా చేశాడు. నేను ఆర్ఆర్ జరుగుతున్న టైంలో సినిమా కొన్ని సన్నివేశాలు చూడడం జరిగింది. చాకలియాలమ్మ సన్నివేశం కానీ, సినిమా ఓపెనింగ్ కానీ, ఆ తర్వాత నిజాం ఇంట్రొడక్షన్ కానీ, ఇట్లాంటి సన్నివేశాలు కొన్ని చూపించాడు అన్న. నాకు చాలా అద్భుతంగా వచ్చింది సినిమా కానీ, ఆర్ఆర్ కానీ ఎంతో అద్భుతంగా ఉంది. దీని గురించి సినిమా రంగం నుంచి ప్రముఖులు చాలామంది నన్ను అడిగిన వారు ఉన్నారు. ఎట్లా వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి మన టీజర్, ట్రైలరు, పాటలు ఒక్కొక్కటి అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పి చాలామంది పెద్దలు కనుక్కున్నారు. ఈ చిత్రం గురించి బయట మంచి పాజిటివ్ బజ్ ఉంది. మీరు అనుకున్నట్టుగానే మంచి సినిమా కాబోతుంది. ఒక మంచి చిత్రాన్ని తీసాము, మంచి చిత్రంలో పనిచేశాను అని చెప్పి ఒక ఆనందం అయితే ఉంది. బీమ్స్ గురించి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ చిత్రంలో ముఖ్యంగా సుద్దాల అశోక్ తేజ్ అన్న, మాకు సీనియర్, మాకు దారులు బాటలు వేసినటువంటి గేయ రచయితలు. అన్న ప్రాణం గడ్డిపోస అనుకో అన్న ఒక పాటలో ఒక అద్భుతమైన లైన్ రాశాడు. అది మనం చరిత్ర తెలిసి పురాణాల మీదనో చరిత్ర మీదనో అవగాహన ఉంటే తప్ప అట్లాంటి లైన్ రాయలేము. వెనుకటికి ఒకడెవడో వెన్నుముక తీసి 100 అంచుల కత్తి చేసిండట, మనం ఇప్పుడు మన ఆకలిని, మన పేగులను 1000 అంచుల కత్తి చేసి చలో పోరాడదాం పదరా, ప్రాణం గడ్డిపోచ అనుకో అని రాసిండు అన్న. అన్న సుద్దలన్న, నిజంగా మీరు ఎక్కడన్నా మీ చేతిని ముద్దాడాలనే ఉంది నాకు. అంత అద్భుతమైన గేయ రచయిత అన్న. వెనకట దదీచి అనే ఒక ముని తన వెన్నెముకను తీసి వజ్రాయుధంగా మార్చిండు అన్న ఆ పాయింట్ని ఎంత అందంగా, ఎంత సులభంగా ఒక్క లైన్లో రాశాడు అన్నకి. తర్వాత ఈ చిత్రంలో బిట్ సాంగ్స్ రాసిన నా మిత్రుడు, మరో మిత్రుడు శ్రీనివాస మౌలి గేయ రచయితకి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఆలస్యానికి క్షమించమని కోరుకుంటూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే బలగం సంజయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు డైరెక్టర్ యాట సత్యనారాయణ